హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిన ఇచ్చిన కొన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ వన్, ఒక లఘు లోలకం 32 సెకండ్లలో 20 డోలనాలు పూర్తి చేసింది. అయినా ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? డోలనావర్తన కాలం అంటే ఒక లోలకం అనేది డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలం. అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏమిటి అంటే డోలనావర్తన కాలం = డోలనాలు చేయడానికి పట్టిన కాలం బై డోలనాల సంఖ్య. ఇక్కడ మనకి డోలనాల సంఖ్య అనేది 20, అదేవిధంగా 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలం అనేది 32 సెకండ్లు. సో 32/20 చేస్తే మనకి 2తో క్యాన్సిల్ చేస్తే 16/10 వస్తుంది. ఈ 16/10ని మనం 1.6గా రాసుకోవచ్చు. అంటే ఒక డోలనావర్తన కాలం అనేది 1.6 సెకండ్స్. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పట్టింది. అయినా ఆ రైలు యొక్క వడిని లెక్కించండి. వడి అంటే స్పీడ్. స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి 240 అండ్ టైం అనేది 4 అవర్స్. సో 240/4 చేస్తే 60 కిలోమీటర్స్ పర్ అవర్. రైలు యొక్క వడి అనేది గంటకి 60 కిలోమీటర్లు. థర్డ్ క్వశ్చన్. సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ సెకండ్కి 2 మీటర్ల వడితో ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం లెక్కించండి. ఇక్కడ మనకి పాఠశాలకు చేరడానికి పట్టే కాలం ఎంత? 15 నిమిషాలు. ఎప్పుడు సైకిల్ అనేది ఏ స్పీడ్లో ఉంటే సెకండ్కి 2 మీటర్ల స్పీడ్లో ఉంటే పాఠశాలకు చేరడానికి పట్టే కాలం 15 నిమిషాలు. అయితే ఇంటికి మరియు పాఠశాలకి మధ్య దూరం అనేది కనుక్కోమన్నారు. అంటే దూరం = వడి ఇంటూ కాలం. ఇక్కడ మనకి వడి అనేది 2 మీటర్లు కాబట్టి 2 వేసుకుంటాం. కాలం అనేది ఇక్కడ మనకి సెకండ్స్లో ఇచ్చాడు స్పీడ్ కాబట్టి ఇక్కడ మినిట్స్లో ఉంది. దీన్ని కూడా సెకండ్స్లోకి మార్చుకుంటే 15 × 60 అంటే 60 సెకండ్స్. టోటల్ ఇంటూ చేస్తే మనకి 900 సెకండ్స్ అనేవి వస్తాయి. సో 2 × 900 1800 మీటర్స్. ఇక్కడ మనకి ఆమె ఇంటికి మరియు పాఠశాలకు మధ్య దూరం 1800 మీటర్లు, లేదా 1 కిలోమీటర్ 800 మీటర్లు, లేదా 1.8 కిలోమీటర్స్. ఫోర్త్ వన్, గడియారం ఉదయం 8:30 సమయం చూపించినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ అనేది 57,321 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగ్ అనేది 57,336 కిలోమీటర్లకి మారింది. అయినా కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు యొక్క వడిని నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది, అదేవిధంగా గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందో లెక్కించమని చెప్తున్నారు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉదయం 8:30 టైంలో కారు యొక్క ఓడోమీటర్ రీడింగ్ అనేది 57,321. అదేవిధంగా 8:50 57,336 కిలోమీటర్లకి మారింది. ఇక టైం డిఫరెన్స్ ఎంత? 20 మినిట్స్. అలాగే ఈ రెండింగ్లో ఉన్న డిఫరెన్స్ మనం తీసినట్లయితే మనకి 15 కిలోమీటర్స్ అనేది వస్తుంది. అంటే కారు కదిలిన దూరం 15 కిలోమీటర్లు. ఎంత కాలంలో అంటే 20 నిమిషాల్లో. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని కారు యొక్క వడిని కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఏంటి? కారు వడి ఒక నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందో మనకు కావాలి. వడి అంటే దూరం బై కాలం. దూరం అనేది 15 కిలోమీటర్లు, 15. కాలం అనేది 20 మినిట్స్. సో 20 15/20 చేస్తే మనకి 0.75 km/min అనేది వస్తుంది. అయితే మనకి రెండవది ఏంటి? ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందని అడిగారు కాబట్టి వడి అనేది దూరం బై కాలం కదా. దూరం అనేది 15 కిలోమీటర్లు. కానీ ఇక్కడ అవర్స్లో అడిగారు. కానీ మనకి టైం అనేది మినిట్స్లో తెలుసు కాబట్టి దీన్ని అవర్స్లోకి చేంజ్ చేసుకుంటే 20 మినిట్స్ని మనము 1/3 అవర్స్గా రాసుకోవచ్చు. 15/1/3 అవర్స్ అంటే 15 × 3 అవుతుంది. సో ఆన్సర్ అనేది 45 km/h. కారు యొక్క వడి అనేది అవర్స్కి అయితే 45 కిలోమీటర్స్ వెళ్ళింది. మినిట్లో అయితే 0.75 కిలోమీటర్స్ అనేది వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 15 నిమిషాల పాటు గంటకి 40 కిలోమీటర్లు, తదుపరి 15 నిమిషాలు గంటకి 60 కిలోమీటర్ల వడితో ప్రయాణించింది. అయినా కారు ప్రయాణించిన మొత్తం దూరం. అంటే వీళ్ళు 15 నిమిషాలు ఒక స్పీడ్లో వెళ్ళడం జరిగింది, మరో 15 నిమిషాలు స్పీడ్ కొంచెం ఎక్కువగా వెళ్ళడం జరిగింది. అయితే కారు ప్రయాణించిన మొత్తం దూరం అనేది ఇక్కడ మనకు అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఈ దూరాన్ని కనుక్కున్న తర్వాత ఆ రెండింటిని కలిపితే మనకు వచ్చే దూరమే కారు యొక్క ప్రయాణించిన మొత్తం దూరం అవుతుంది. ముందుగా దూరం అంటే వేగం ఇంటూ కాలం. ఇక్కడ మనకు వేగం ఎంత? 40 కిలోమీటర్స్. 40. అదేవిధంగా కాలం అనేది 15 నిమిషాలు. కానీ ఇక్కడ మనకి అవర్స్లో కావాలి కాబట్టి 15 నిమిషాలని అవర్స్లో మారిస్తే 0.25 అవర్స్ అనేది వస్తుంది. సో 40 × 0.25 అంటే 10 కిలోమీటర్స్. ఫస్ట్ది మొదటిసారి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళారు. అలాగే సెకండ్ టైం చూసుకున్నట్లయితే గంటకి 60 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్ళారు. ఎన్ని నిమిషాల్లో? 15 నిమిషాల్లో కాబట్టి 0.25 వేసుకుంటే మనకి 15 కిలోమీటర్లని వస్తుంది. ఇది ఇక్కడ మనకి మొత్తం దూరం కావాలి కాబట్టి 10 కిలోమీటర్స్ ప్లస్ 15 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్. కారు ప్రయాణించిన మొత్తం దూరం అనేది 25 కిలోమీటర్లు.
సిక్స్త్ క్వశ్చన్, ఒక ప్రయోగంలో 4.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని 180,000 కిలోజౌల్గా కొలిచారు. అయినా ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ. మనకి ఇంధనం కిలోరిఫిక్ విలువ కావాలి అంటే ఈ విడుదలైన ఉష్ణం మొత్తము బై ఎన్ని కిలోగ్రాముల ఇంధనం తీసుకున్నామో అది వేసుకుంటే మనకు వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ 180,000 బై 4.5. ఈ 4.5ని మనము ఇక్కడ పక్కన ఇంటూ వేసుకున్నట్లయితే ఇది ఈక్వల్ అవుతుంది. కాబట్టి 180,000 బై 45 ఇంటూ 10. ఇక్కడ మనకి 45 1 జా 45, 4,000 జా 180,000 అవుతుంది. ఇంటూ 10 చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 40,000 వస్తుంది. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అనేది 40,000 కిలోజౌల్స్ పర్ కేజీ. సెవెంత్ వన్, ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది. అయితే దాని డోలనావర్తన కాలాన్ని పౌనపున్యాన్ని తెలపండి. ఇక్కడ మనకి డోలనావర్తన కాలం అంటే కంపనాలకు పట్టిన కాలం బై కంపనాల సంఖ్య. అంటే పట్టిన కాలం ఎంత 4 సెకండ్స్ అంటే 4 బై కంపనాల సంఖ్య అనేది 40. 4 బై 40 అంటే 1/10 అవుతుంది. ఈ 1/10నే మనం 0.1 సెకండ్స్గా రాసుకోవచ్చు. ఇది డోలనావర్తన కాలం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, పౌనపున్యం కావాలి. పౌనపున్యానికి ఏంటి ఫార్ములా, కంపనాల సంఖ్య బై కంపనాలకు పట్టిన కాలం. ఇది జస్ట్ రివర్స్ చేసుకోవాలి. 40/4 చేసుకున్నట్లయితే మనకి 10 హెజార్డ్స్ అనేది వస్తుంది. పౌనపున్యం 10 హెజార్డ్స్, డోలనావర్తన కాలం అనేది 0.1 సెకండ్. ఎయిత్ వన్, ఒక దోమ ఒక సెకను కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వల్ల దాని నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. అయినా ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత? కంపనాల డోలనావర్తన కాలం = కంపనాలు చేయడానికి పట్టిన కాలం బై కంపనాల సంఖ్య. ఇక్కడ కంపనాలు చేయడానికి పట్టిన కాలం ఎంత, 1 సెకండ్. కాబట్టి 1 బై కంపనాల సంఖ్య అనేది 500. సో 500 1/500 అంటే దీనికి వాల్యూ అనేది 0.002 సెకండ్స్ అనేది వస్తుంది. కంపనాల డోలనావర్తన కాలం అనేది 0.002 సెకండ్స్.